అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. నేను రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బహుశా 1 సంవత్సరం రోజుల తర్వాత ప్రసాద్ రెడ్డి గారు ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. ఫార్మసీ విద్యార్థులందరికీ కోర్సు కంప్లీట్ చేసిన తర్వాత ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదు, వాళ్ళకి సరైనటువంటి న్యాయం చేయాలి. ఈ ఫార్మసీ అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఉంది, ఇంకా ఏదో 1-2 రాష్ట్రాల్లో ఉంది. దేశవ్యాప్తంగా రికగ్నిషన్ అన్నటువంటిది రావట్లేదు. దీనిలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రులు హర్షవర్ధన్ గారిని కలిసి ఏం చేస్తే బాగుంటుంది అన్నటువంటిది వివరించిన తర్వాత అటు పార్లమెంట్ లో కూడా ఈ యొక్క అంశాన్ని చేస్తారు. ఏదైతే రికగ్నిషన్ కి సంబంధించి ప్రాక్టీస్ రెగ్యులేషన్స్ 2015 ప్రకారం ఇదంతా కూడా మన ఎఫర్ట్ పెట్టిన తర్వాత జరిగినటువంటి 2015 ప్రకారం సీనియర్ ఫార్మసిస్ట్, చీఫ్ ఫార్మసిస్ట్, డ్రగ్ ఇన్ఫర్మేషన్ ఫార్మసిస్ట్ వంటి వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు అర్హులైనటువంటి వారిలో ఫార్మా డి గ్రాడ్యుయేట్స్ కూడా చేర్చడం జరిగింది అన్నటువంటిది మీకు విజ్ఞప్తి చేస్తాను. ఫార్మసిస్ట్ పోస్ట్ కి ఫార్మా డి గ్రాడ్యుయేట్లను కూడా చేర్చడం జరిగింది. ఫార్మసిస్ట్ పోస్ట్ కి ఫార్మా డి ఉత్తీర్ణతను విద్యార్హతగా నిర్ణయిస్తూ, ఎలిజిబిలిటీ క్రైటీరియాగా నిర్ణయిస్తూ రిక్రూట్మెంట్ రూల్స్ ని సవరించాల్సిందిగా, అమెండ్ చేయాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేత మనం లేఖలు కూడా రాయించడం జరిగింది. ఫార్మసీ కళాశాలలో టీచర్ల నియామకానికి సంబంధించి 2014లో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జారీ చేసినటువంటి స్టూడెంట్షిప్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, ఇతరత్ర స్కీమ్స్ మంజూరు విషయంలో ఫార్మ్ డి గ్రాడ్యుయేట్ కూడా విద్యార్థులను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఫార్మసీ కౌన్సిల్, ఢిల్లీలోని ఇండియన్ ఫార్మసీ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి సూచించడం జరిగింది. ఫార్మ్ కోఫియల్ అసోసియేట్స్ పోస్టుల నియామకానికి అర్హతల కింద ఫార్మ్ డి కోర్సులు కూడా చేర్చాలని గజియాబాద్ ఇన్స్టిట్యూట్ ఫార్మ్ కోఫియల్ కమిషన్ ఫార్మసీ కౌన్సిల్ ని కోరింది. ఇవన్నీ కూడా మనం వైఎస్ఆర్సీపీ తరఫున మనం పార్లమెంట్ లో అటు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత చేసినటువంటి పనులన్నింటినీ కూడా నేను మీకు వివరిస్తా ఉన్నాను. డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టుల నియామకానికి సంబంధించి అర్హతల కింద ఫార్మ్ డి అర్హతలు కూడా చేర్చాలని మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. క్లినికల్ డిపార్ట్మెంట్ లో ఉన్నత ప్రమాణాలు, హైయెస్ట్ స్టాండర్డ్స్ నెలకొల్పేందుకు వీలుగా అక్రెడిటెడ్ హాస్పిటల్స్ అన్ని కూడా ఫార్మా డి గ్రాడ్యుయేట్ల సేవల్ని రిక్రూట్ చేసుకుని వాళ్ళ సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా హాస్పిటల్ హెల్త్ కేర్ రంగంలో ఉన్నటువంటి సంస్థలన్నిటికీ కూడా లేఖలు రాయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మీకు స్టాటిస్టిక్స్ గా చెప్పాలనంటే 233 ఫార్మా డి కళాశాలలు ఉండగా అందులో 59 ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నాయి, 60 తెలంగాణలో ఉన్నాయి. ఇంచుమించుగా 50%. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కి న్యాయం చేయాలంటే ఆంధ్ర, తెలంగాణ మాత్రమే మనం పార్లమెంట్ లో కానీ, అటు మంత్రివర్యుల దగ్గర కానీ ఈ అంశాలన్నింటినీ లేవనెత్తి న్యాయం చేయగలిస్తేనే మనం స్టూడెంట్స్ కి న్యాయం చేయగలుగుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తించి మనం ఈ అంశాలన్నింటినీ కూడా లేవనెత్తడం జరిగింది. ఇక
నెగోషియేట్ చేసి చర్చించి వాళ్ళ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం కనుగొన్నాము అన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. ఏపీ ఫార్మసీ కౌన్సిల్ మరింత వృత్తి నైపుణ్యంతో పనిచేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రసాద్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి వినతి పత్రం ఆధారంగా 5 సభ్యులతో నామినేషన్ 2022 డిసెంబర్లో జరిగింది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఔషధ విద్యారంగానికి చెందినటువంటి నిపుణుడి ఎంపిక చేసి ఈ యొక్క కౌన్సిల్ రిజిస్ట్రార్ గా గతంలో వేరే రిజిస్ట్రార్ జనరల్ ఉన్నారు. ఆయన పనితీరు బాగలేదు అన్నటువంటి ఉద్దేశంతో రిజిస్ట్రార్ జనరల్ నియామకం చేపట్టడం జరిగింది. ఈ యొక్క రిజిస్ట్రార్ జనరల్ గాని కౌన్సిల్ గాని కౌన్సిల్ సభ్యులు గాని అటు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతోనూ అటు మన ప్రజాప్రతినిధులతోనూ అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలతోనూ అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి మీ యొక్క ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసే విధంగా మనం అన్ని చర్యలతో సంస్థల్లో క్లినికల్ ఫార్మసిస్ట్ పోస్టులని ఫార్మా డి పట్టభద్రులకు అంటే ఫార్మా డి చదివినటువంటి వాళ్ళకి భర్తీ చేయడానికి 2024 ఫిబ్రవరిలో రీసెంట్ గా దరఖాస్తులు ప్రభుత్వం ఆహ్వానించింది అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీరు అర్థం చేసుకోవాలి. ఇలా దేశంలో ఫార్మా డి గ్రాడ్యుయేట్లకి మంచి ఏర్పాటు చేయడం ఇది దేశంలోనే ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ విద్యలో ఐఐటీల మాదిరిగా ఫార్మసీ రంగంలో ఐఐటి అంటే మీకు ఎంత ప్రాధాన్యత ఉంటుంది అన్నటువంటి విషయం మీకు తెలుసు. అదే రకంగా ఫార్మసీ రంగంలో కూడా విద్యా రంగంలో కూడా నైఫర్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడం అన్నటువంటిది నిజంగా మనకు వైఎస్ఆర్ యూనివర్సిటీ ఎలా ఉందో మెడికల్ యూనివర్సిటీ అదే తరహాలో ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఈ రంగంలో ఏపీలోని ఫార్మసీ గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లు తగిన ఉపాధి కల్పించడానికి ప్రాంతాల వారీగా ఫార్మసీ క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మీ అందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలన్నీ కూడా ఏ రకంగా అయితే వైఎస్ఆర్ మెడికల్ రాష్ట్రంలో క్లస్టర్స్ ఏర్పాటు చేసి ఆ క్లస్టర్స్ వారీగా మనకు రిప్రజెంటేషన్ అనేటువంటిది మనం తీసుకుంటే బాగుంటుంది. ఈ 2 విషయాలు మీకు తెలియజేసుకుంటూ మీ యొక్క ఫార్మసిస్ట్ విషయంలో మొట్టమొదటి నుంచి కూడా ప్రసాద్ రెడ్డి గారు కానీ మన కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా చాలా మనం కష్టపడతా వచ్చారు. ఏ సమస్య ఉన్నా కూడా ఫార్మసిస్టులకి ఫార్మా డీకి సంబంధించినటువంటి విద్యార్థులు కానీ పూర్తి చేసుకున్న తర్వాత కానీ ఏ సమస్య కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మీతో ఉంటారని మీకు సపోర్ట్ చేసి